వాట్సాప్ విదేశీ యాప్కు ప్రత్యామ్నాయంగా హైప్డ్ స్వదేశీ యాప్ను అనువాదిని సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. స్వదేశీ డిజిటల్ కమ్యూనికేషన్లో భాగంగా ఏఐసిటిఈ అనుబంధ అనువాదిని సంస్థ ఈ యాప్ రూపొందించింది. 80 కోట్లకు పైగా భారతీయులు విదేశీ ప్లాట్ఫామ్లపై ఆధారపడుతున్న నేపథ్యంలో డేటా భద్రత దృష్ట్యా ఈ దేశీ యాప్ను రూపొందించినట్లు సంస్థ పేర్కొంది. భారత్ తొలి సిమ్ బైండింగ్ స్పామ్ ఫ్రీ గ్లోబల్ మెసెంజర్గా ఈ యాప్ను సంస్థ పేర్కొంది. మొబైల్ నంబర్ షేర్ చేయకుండానే చాట్, కాల్స్ చేసుకునే సౌకర్యాలతో యాప్ రూపకల్పన చేసినట్లు వెల్లడించింది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్తో సురక్షిత సంభాషణలతో పాటు డైనమిక్ చాట్ ఐడీలతో ప్రైవసీకి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపింది. మహిళలు, విద్యార్థులు, వృద్ధుల కోసం SOS ఎమర్జెన్సీ ఫీచర్, లైవ్ లొకేషన్తో వెంటనే సహాయం పొందేలా అనుసంధానం చేసినట్లు సంస్థ వెల్లడించింది. వాట్సాప్ కన్నా ఇంకా అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి అప్లికేషన్. హైప్డ్ సంవాదనీయులు మీరు 1-to-1 చాట్ చేయగలరు, గ్రూప్ చాట్ చేయగలరు, ఆడియో కాల్ చేయగలరు, వీడియో కాల్ చేయగలరు. దాంతో పాటుగా మీరు ఆఫ్లైన్లో గేమ్స్ ఆడుకోగలరు, గిల్లీ దండా గేమ్ ఆడుకోగలరు, వైకుంఠపాల గేమ్ ఆడుకోగలరు, లూడో గేమ్ ఆడుకోగలరు. అద్భుతమైన దేశీ గేమ్స్ అన్నీ ఉన్నాయి. అందులో కూడా ఇంటర్నెట్ వాడకుండా కూడా వాడుకోగలరు. ఇంటర్నెట్ కూడా అవసరం లేదు మీకు. అటువంటి ఫెసిలిటీస్ అన్ని దీనిలో ఇచ్చాం. అదేవిధంగా ఎవరైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే ఆ ఫెసిలిటీ కూడా దీనిలో ఉంది. ఇది ఒక సూపర్ యాప్. ఇందులో సపోజ్ ఎవరికైనా జాబ్ ఆపర్చునిటీస్ కావాలా, లేకపోతే ఎవరికైనా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ కావాలి, లేకపోతే ఎవరికైనా అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీ కావాలి, స్టార్టప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఇటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా దీనిలో మేము ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఒక హెల్త్ కేర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, లేకపోతే గవర్నమెంట్ ఏదైనా ఒక కొత్త స్కీమ్తో వస్తే కనుక అవన్నీ అగ్రిగేట్ అయిపోయి ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ వాళ్ళ మాతృభాషలో వచ్చేస్తారు. ఇది మీరు మీ అప్లికేషన్ మొత్తం మీరు మీ మాతృభాషలో సెటప్ చేసేసుకోవచ్చు. నేను తెలుగులో మాట్లాడుతుంటే ఎవరైనా పంజాబీలో అటువైపు వినొచ్చు, అటువైపు పంజాబీలో మాట్లాడితే నేను తెలుగులో వినొచ్చు. ఇటువంటి ఫీచర్స్ అన్ని కూడా దీనిలో పెట్టాం. అంటే ట్రాన్స్లేషన్, ట్రాన్స్లిటరేషన్ రెండు ఫెసిలిటీస్ కూడా దీనిలో వచ్చేటట్లుగా పెట్టాం.